లలిత. ఎక్కడ ఉంటారు? సీతాఫల్ మండి టిఆర్టీ కోటర్స్. మీది ఏ కాన్స్టిట్యున్సీ? కులమా? మా ఎమ్మెల్యేనా కేసీఆర్. కేసీఆర్ పద్మారావు. కార్పొరేటర్ ఎవరు? హేమ. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి కదా, మీ ఏరియా అంటే మీరుండే ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లుంది? డ్రైనేజెస్ క్లీన్ చేయడం కానీ అవంతా మంచిగా ఉంది, చాలా బాగా చేపిస్తుంది హేమ. వస్తుంది, చెక్ చేస్తారు అడుగుతారు. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? టైం టు టైం నీళ్ళు వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. ఇంకేమైనా ఉన్నాయా సమస్యలు? రోడ్లు కానీ, వాటర్ కానీ, ఇంకా అదే విధంగా డ్రైనేజెస్ కానీ, మురికి నీళ్ళు రావడం కానీ, ఇవన్నీ ఏమైనా ఉన్నాయా? అవన్నీ ఏం లేవు బేట. మీకు ఇంకేమన్నా కావాల్సి ఉందా అంటే గవర్నమెంట్ నుంచి? ఏం కావాలి బేట, పింఛన్ ఎక్కువ చేస్తే చాలు. అది రేవంత్ రెడ్డి చేయాలి కదా. అదే కదా, ఆయన చేస్తలేడు కదా, ఇప్పుడు చేస్తాడంట, మరి ఏమో మరి తెలియదు. మీకు ఏ పాలన వచ్చింది? రేవంత్ రెడ్డి పాలన వచ్చిందా, కేసీఆర్ పాలన వచ్చిందా? కేసీఆర్ పాలనలో వచ్చింది. మరి ఎందుకు రేవంత్ రెడ్డిని గెలిపించారు? అదే మరి ఏం చేస్తాం, అప్పుడు అట్లా వచ్చింది టైం మాకు, అందరు గెలిపిమంటే గెలిపించినాం. మళ్ళీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి బీఆర్ఎస్ వస్తుందా, బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా? కాంగ్రెసే వస్తుంది అనుకుంటున్నాం, కానీ టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది. ఎందుకు కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నారు? పబ్లిక్ ఎట్లా అంటారో అట్లా.